Hi, hello, welcome guys. Welcome to another class. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు కౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో. సో డేటా వచ్చేసి మీకు శాంపుల్ ఫైల్ నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ కౌంట్ స్టార్ట్ ద క్లాస్. సో ఇక్కడ కౌంట్ వచ్చేసి మనకు 5 టైప్స్ అనేవి ఉంటాయి. సో నెంబర్ 1 వచ్చేసి కౌంట్, నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఏ, నెక్స్ట్ కౌంట్ బ్లాంక్, కౌంటిఫ్, కౌంటిఫ్స్. సో ఇక్కడ వచ్చేసి దాని డెఫినేషన్ ప్లస్ దాని సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. సో నేను మీకు ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోండి. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి, నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో count. The count function is a pre-made function in Excel which counts cells with numbers range in a range. So ఇక్కడ count వచ్చేసి మనకు ఓన్లీ నంబర్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. Note, the count function only counts cells with numbers, not cells with letters. సో ఇక్కడ మనకు కౌంట్ ఫంక్షన్ వచ్చేసి ఓన్లీ నంబర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఈక్వల్ టు కౌంట్ వాల్యూ 1 వాల్యూ 2. ఎగ్జాంపుల్ చూసాం మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ టేబుల్లో వచ్చేసి కౌంట్ ఫార్ములాని యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఈ టేబుల్లో వచ్చేసి ఈక్వల్ టు కౌంట్ ఓపెన్ బ్రాకెట్ వాల్యూ 1. సో రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసేయండి, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో మనకి ఇక్కడ కౌంట్ ఫార్ములా వచ్చేసి మనకు 10 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి 10 రికార్డ్స్ మనకు. సో ఇక్కడ మనకు నంబర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసింది. ఇన్ కేస్ మనం ఇక్కడ ఏదైనా డేటాని ఇచ్చామనుకోండి, లెటర్స్, సో లెటర్స్ క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఓన్లీ నంబర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. నంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 9 మాత్రమే ఉన్నాయి. సో ఈ కౌంట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఏ. సో కౌంట్ ఏ, the count A function is a pre-made function in Excel which counts all cells in a range that has values both numbers and letters. Count A లో వచ్చేసి మనం both numbers and letters కూడా మనం కౌంట్ చేయొచ్చు. సో అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్లో. సో ఈ టేబుల్లో వచ్చేసి మనకు మొత్తం ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి. ఈ ప్రైజెస్లో వచ్చేసి నేను మీకు ఇక్కడ ఫార్ములా వేసి చూపిస్తాను చూడండి, ఈక్వల్ టు కౌంట్ ఏ, కౌంట్ ఏ. ఇక్కడ రేంజ్ వచ్చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో ఇక్కడ మనకు 9 రికార్డ్స్ ఉన్నాయి. సో ఓన్లీ మనకి ఇక్కడ 9 రికార్డ్స్ అనేది నంబర్స్ మాత్రమే ఇంకా చూసింది. మనం వర్డ్ ఎంటర్ చేద్దాం ఏదన్నా. సో ఇక్కడ వర్డ్ని కూడా క్యాలిక్యులేట్ చేసింది. సో 10 వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఓన్లీ నంబర్స్ వర్డ్స్ని ఓన్లీ వర్డ్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ వర్డ్స్ వచ్చేసి ఈక్వల్ టు కౌంట్ ఏ, ఓపెన్ బ్రాకెట్, రేంజ్ని మొత్తం సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. సో ఇక్కడ టోటల్ 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇది కౌంట్ ఏ గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ బ్లాంక్. The count blank is a pre-made function in Excel which counts blank cells in a range. Note, the count blank function is helpful to find empty cells in a range. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి మనకు ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ రేంజ్. సో ఇక్కడ కౌంట్ బ్లాంక్ వచ్చేసి మనకు ఓన్లీ స్పేసెస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. లైక్ స్పేస్, ఆ సెల్లో ఏదైనా స్పేస్ ఉందంటే మాత్రమే, ఎంప్టీ సెల్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓన్లీ ఎంప్టీ సెల్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ టేబుల్లో వచ్చేసి మనకు మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. సో ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్. ఓకే, క్లోజ్. సో ఇక్కడ మనకు ఓన్లీ 1 స్పేస్ మాత్రమే ఉంది, అంటే ఆ సెల్లో ఏం డేటా లేదు, ఎంప్టీ సెల్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నాం కదా. ఓన్లీ కౌంట్ బ్లాంక్ వచ్చేసి ఎంప్టీ సెల్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, ఇది కౌంట్ బ్లాంక్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రియల్ లైఫ్లో చాలా బాగా యూజ్ చేస్తాం మనం,
ఈ కౌంటిఫ్ ఫంక్షన్ని. సో ఈ కౌంటిఫ్ గురించి నేను మీకు ఇంకా రాబోయే వీడియోస్లో క్లియర్ కట్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో COUNTIF. The COUNTIF function is a pre-made function in Excel which counts the cells as specified. Note, the COUNTIF function can have some basic or more advanced uses. This covers basic use for how to count specific numbers and words. Syntax వచ్చేసి equal to COUNTIF range criteria. సో మనం ఒక రేంజ్ క్రైటీరియా, మనం ఒక క్రైటీరియా బేస్ ప్రకారంగా మనం దాన్ని కౌంట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి సీరియల్ నెంబర్, కంపెనీ నేమ్ ఉంది. సో ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ఎన్ని రిపీటెడ్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకు స్పెసిఫిక్గా పర్టికులర్ డేటాని పర్టికులర్గా ఈ కంపెనీ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఈక్వల్ టు COUNTIF ఓపెన్ బ్రాకెట్. సో ఫస్ట్ మనం రేంజ్ని సెలెక్ట్ చేయాలి. సో రేంజ్ని సెలెక్ట్ చేసి కామా క్రైటీరియా, మనకు క్రైటీరియా వచ్చేసి డబల్ కోట్స్తో స్టార్ట్ అవుతుంది. డబల్ కోట్స్ న్యూ నేషనల్ ఎలక్ట్రానిక్స్ క్లోజ్ డబల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ మనకు న్యూ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అనేది 3 times రిపీట్ అయింది. సో ఇది కౌంటిఫ్కి సంబంధించిన వీడియో, కౌంటిఫ్కి సంబంధించిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి కౌంటిఫ్స్. సో ఇక్కడ కౌంటిఫ్స్ వచ్చేసి కౌంటిఫ్ ఓన్లీ కౌంట్ ఒక రేంజ్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ వాల్యూ మాత్రమే మనం తీసుకోగలం. సో ఇక్కడ కౌంటిఫ్స్ వచ్చేసి డిఫరెంట్ మల్టిపుల్ క్రైటీరియాస్ని, మల్టిపుల్ రేంజెస్ని సెలెక్ట్ చేసుకొని మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కౌంట్ చేయొచ్చు. ఓకే, సో సింటాక్స్ వచ్చేసి ఈక్వల్ టు COUNTIFs క్రైటీరియా రేంజ్ 1, క్రైటీరియా రేంజ్ 2, క్రైటీరియా. సో ఇక్కడ నేను మీకు కౌంట్ ఫార్ములా యూస్ చేస్తాను చూడండి. ఇక్కడ యూస్ చూస్తాం. COUNTIFs. సో మనం ఇక్కడ వచ్చేసి జెండర్ ఉంది, తర్వాత బర్త్ ప్లేస్. ఈ జెండర్ బర్త్ ప్లేస్ని మనం 2 క్రైటీరియాస్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వల్ టు COUNTIFs ఓపెన్ బ్రాకెట్. సో ఫస్ట్ రేంజ్ని సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ రేంజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత కామా, మనకి ఏదైనా పర్టికులర్ డేటా కావాలన్నప్పుడు దాన్ని డబల్ కోట్స్తో మాత్రమే చూపించాలి, హైలైట్ చేయాలి. సో ఈక్వల్ టు, నాకు ఇక్కడ మెయిల్ డేటా కావాలి కాబట్టి నేను మెయిల్ ఎంటర్ చేస్తాను. మెయిల్ డబల్ కోట్స్ క్లోజ్ కామా రేంజ్ వచ్చేసి బర్త్ ప్లేస్. ఆ బర్త్ ప్లేస్ని కూడా మనం ఒక రేంజ్ కిందకి తీసుకొని అప్లై చేద్దాం. రేంజ్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఫైండ్ అవుట్ చేద్దాం. కామా డబల్ కోట్స్ ఢిల్లీ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ మనకు కౌంటిఫ్స్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి మెయిల్ అనే క్యాండిడేట్ ఢిల్లీలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో ఇఫ్ ఇన్ కేస్ నేను మెయిల్ క్యాండిడేట్ని ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకో, ఇక్కడ మనకు 2 వాల్యూస్ వస్తున్నాయి. సో 2 కౌంట్ వస్తుంది. ఇక్కడ మెయిల్ ఇద్దరు ఉన్నారని చెప్పేసి చూపిస్తుంది. సో మనం ఈ 2 కండిషన్స్ అనేవి మనకు ఎగ్జాక్ట్గా ప్రూవ్ అయిందంటే మనకు ఆ వాల్యూని చూస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మనం ఫీమేల్ అని చెప్పేసి పేస్ట్ చేసామంటే ఓన్లీ 1 మాత్రమే చూస్తుంది, ఎందుకంటే జెండర్ వచ్చేసి మెయిల్, బర్త్ ప్లేస్ వచ్చేసి ఢిల్లీ. సో ఇది కౌంటిఫ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.